ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందన తెలియజేసుకుంటున్నాను. ఈ దినము దేవుని యొక్క వాగ్దానం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 44వ అధ్యాయం 26వ వచనంలో చూసుకుంటే, మా సహాయమునకు లెమ్ము, నీ కృపను బట్టి మమ్మను విమోచింపుము అని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. చాలామందికి దేవుని యొక్క సహాయము ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే, వాళ్ళు నిస్సహాయస్థితిలో ఉన్నప్పుడు, వాళ్ళ ఇంకా ఏ ఆధారము లేనప్పుడు, ఎవరి ద్వారా వాళ్ళకి సహాయం దొరకలేనప్పుడు, ఆఖరిలో దేవుడే దిక్కని మరి దేవుని దగ్గరకు వచ్చి సహాయం కోరుతూ ఉంటారు. నీ కృపను బట్టి మమ్మల్ని రక్షించు, మా ఇంకెవరు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరని. కానీ అన్నీ పోగొట్టుకొని దేవుని దగ్గర రావడం కంటే, అన్నీ ఉన్నప్పుడే దేవుని దగ్గరకు వస్తే ఇంకా దేవుని చేత గొప్ప బలంగా, గొప్ప వాడిగా, గొప్పగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం లోకంలో చూసుకుంటే అన్నీ పోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అంత ఆరోగ్యం అంతా క్షీణించిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వస్తాం. అటువల్ల మన జీవితాలు ఉండకుండా మనం ముందుగా యవ్వనం ఉన్నప్పుడు దేవుని దగ్గర రాగలిగితే గొప్ప ఆశీర్వాదం నీ జీవితంలో, నా జీవితంలో చూద్దుము గాక. ఆమె గాడ్ బ్లెస్ యు.